పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మంగళవారం పునీత అంతోని వారి యొక్క శక్తిగల ప్రార్థన ద్వారా నీతిమంతుడ ప్రార్థన శక్తివంతమైనదని మనందరికీ తెలిసిన విషయమే. యాకోబు 5:16 నేను కాని మీరు కాని నీతిమంతులు ఒక్కరు కూడా లేరని కూడా మనకు తెలుసు. రోమియోలకు రాసిన లేఖ 3:10 ప్రకారం. అందుకే మధ్యస్థ ప్రార్థన చేసే పునీత అంతోని వారి యొక్క మహత్తర ప్రార్థన ద్వారా మీరు నేను నడిచే స్థలమంతా యేసునకే సొంతం కావాలని, యేసు ప్రభు ఆయన రాక్కడ మన పాదాల ద్వారా ప్రతి చోట్లో రావాలని ఈ పాటను ప్రత్యేకంగా దేవుడు మన కోసం ఒసగి ఉన్నాడు. పునీత అంతోని వారా, నీవెక్కడికి వెళ్ళినా అక్కడ అద్భుతం జరిగింది. ఆ అభిషేకం మా అందరి మీద 22 రోజులు మేము ఎడతెగక 6:30 పూజలు చేస్తున్న ప్రార్థన ద్వారా 2022 3:2 అనగా రెట్టింపు ఆశీర్వాదం మేము ఎక్కడికి వెళ్ళినా పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా మా ఇంటిలో మా జీవితంలో మేము వెళ్ళే స్థలములలో జరుగునుగాక అని ఈ కార్యక్రమమును విశ్వాసముతో విశ్వాస యాత్రగా మార్చుకుంటూ ఆత్మీయ యాత్ర చేద్దాం. ఈరోజు పునీత అంతోని వారిని ప్రేమిస్తూ, మీ అందరినీ ప్రేమిస్తూ, ముత్తంగి కేంద్రమును ప్రేమిస్తూ ప్రేమ కానుకనిచ్చి ముందుకు వచ్చినటువంటి బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తాం. మేరీ చందన కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కందుల ఆనందరెడ్డి విమల కుటుంబం కృతజ్ఞతగా సుజిత్ మరియు శ్రీజ బంగారు భవిష్యత్తు మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే యు రవితేజ ఆదిత్య వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారి కుటుంబంలో ప్రభు ఇంతవరకు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారు చేయు పనులలో దేవుని సహాయం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. యు రవితేజ ఆదిత్య వివాహ వార్షికోత్సవ సందర్భంగా మీ ఇంటిలో రెట్టింపు ఆశీర్వాదం రావాలని మీకు శుభాకాంక్షలు. సలిబిండ్ల పూజకి గర్భఫలమును దయచేసినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు సలిబిండ్ల మరియ రాణి. అలాగే జడ్డు జ్యోతి సుధాకర్ రెడ్డి చిన్నమ్మ శౌరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆయురారోగ్యం కొరకు జడ్డు ప్రణీత్ రెడ్డి IELTS ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించాలని, మంచి జ్ఞానం కొరకు జడ్డు శ్రీకాంత్ రెడ్డి మంచి ఉద్యోగం, మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎంతో ఆశతో ముందుకొచ్చి స్పాన్సర్ చేసి వాళ్ళ కుటుంబ విన్నపములను మనం చేతులు పెట్టి ప్రార్థించమని అడిగిన ఈ బిడ్డల జీవితంలో అంతోని వారి ద్వారా అద్భుత కార్యములు యేసు నామంలో జరుగునుగాక. రండి, మనమందరం కలిసి అంతోని వారు మన మధ్యలో ఉండగా మధ్యస్థ ప్రార్థన చేస్తుండగా కారుణ్య జపమాలను భక్తితో ప్రారంభం చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకు పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక,
మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈరోజు అడుగబోయే గొప్ప అభిషేకం, నేను నడచే దేశమంతా యేసు నీకే సొంతం కావాలి. ప్రభువా, నేను ఎక్కడ నడిచినా ఆ దేశం, ఆ స్థలం నీకే సొంతం అవ్వాలి. ఆమేన్. వాక్యానుసారం మనం ఇలా ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దాన్ని క్లెయిమ్ చేయాలి, సొంతం చేసుకోవాలి. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 24వ వచనం, మీరు పాదములు మోపిన నేల ఎల్లా మీ వశమగును. ఆమేన్. దక్షిణమున ఎడారి నుండి ఉత్తరమున లెబాను వరకు మీ దేశము విస్తరిల్లును. ఆమేన్. యెహోషువ 1:3 అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మన పాదములో కూడా అభిషేకం ఉంది. నీవెక్కడ పాదాలు మోపుతావో ఆ స్థలం నేను నాకు సొంతం చేసుకుంటాను అని ప్రభువు యెహోషువతో పలికాడు. భయపడిన యెహోషువతో ప్రభు పలికిన మాట, యవ్వనస్తుడు మోషే అనుభవం ఉన్న వ్యక్తిని బాధపడకు, నీ పాదాలు మోపిన స్థలమంతా నేను నీకు సొంతం చేస్తాను. ఆమేన్. కీర్తన 2:8, నన్ను అడుగు, నేను జాతులెల్లా నీకు దారతత్వము చేసేదను, ఈ భూమండలం ఎల్లా నీకు స్వాధీనం చేసేదను. ప్రైజ్ ది లార్డ్. మొదటి గుర్తులో అందుకే మనము ఈరోజు మన ఇంటిలో జయ జెండా పట్టుకోబోతున్నాం. ఆమేన్. జయ జెండా. ఎలాంటి జయ జెండా? సిలువ ద్వారా మనము జయము సాధించామని జెండా. థాంక్ యూ లార్డ్. మీ గూడారము ఏ మహమ్మారి సోకకుండా కాపాడాలా? మీ జెండకు పేరు సిలువ జయ జెండా. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజులలో ఆ సిలువ, ఆ జయ జెండను పట్టుకొని వాళ్ళు ముందుకు సాగినప్పుడు శత్రువులు ఓడిపోయారట. మన జీవితంలో దేవుడు మనకు జయమిచ్చినది సిలువ ద్వారా. ఆ జెండకు పేరు సిలువ జయ జెండా. ఇక ఎదగాలి, ఎగరాలి, రెండు మాటలు. ఎగరాలి సిలువ జెండా, ఎదగాలి యేసుని దివ్యనామం. ఫిలిప్పీ 2:10, సమస్త జీవులకు క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను, ఇంక్లూడింగ్ సేటన్ అంటాను నేను ఇంగ్లీష్లో. సాతానుడు కూడా మోకాలు వంగి నేను వెళ్ళిపోతానని చెప్పాలి యేసుని నామములో. మీ ఇంటిలో, ప్రపంచంలో
ఈ మహమ్మారి మధ్యలో కరోనా సమయంలో కరుణ కొరకని కార్యక్రమం ద్వారా మీ ఇంటి మీద జయ జెండా ప్రపంచమంతటిలో యేసే ప్రభు అని ఎదగాలి. యేసుని దివ్యనామం చప్పట కొడుతూ దీనిని జయ జెండా, జయం కలిగే ఒక పాటగా పాడి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. ఓ ప్రభువా, ఎగరాడి సెలువ జయజెండా మా గూడారం భద్రంగా ఉండాలి. ఎదగాలి యేసుని దివ్యనామం. ఆ నామములు ఏది అడిగినా మాకు ఇస్తావని యోహాను 14:14 ప్రకారం ఈ బిడ్డలు ఏం అడుగుతున్నారు? దయచేసి తండ్రిని చప్పట కొడుతూ పాడతారు. ఎగరాలి ఎగరాలి సిలువ జయజెండా, హల్లెలూయా. ఎదగాలి ఎదగాలి యేసుని దివ్యనామం. హల్లెలూయా. ఎగరాలి ఎగరాలి సిలువ జయజెండా, హల్లెలూయా. ఎదగాలి ఎదగాలి యేసుని దివ్యనామం. హల్లెలూయా. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. చేతులెత్తి ఇంటి మీద జయజెండా. ఆమేన్. మీరు ఎక్కడికి వెళ్ళినా యేసుని నామంలో ఎదగాలి. ఆమేన్. మిమ్మల్ని ఎవ్వడు అణచివేయలేడు. ఆమేన్. ఈ రోజులలో అలాంటి కార్యములు జరగాలని చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పిరికి వాడైనటువంటి గిద్యోనును
దేవుడు వీరాశూరుడుగా మార్చాడు. స్తోత్రం. ఆయన భయపడి పిరికివాడుగా ఎక్కడైనా ఉండాలి, ఎక్కడ ఉన్నాడు అవన్నీ మీరు చదువుకోండి తర్వాత. అప్పుడు దేవుడు ఆయనతో పలికిన మాట ఇది. న్యాయాధిపతుల గ్రంథం 6:14. యావే అతని వైపు చూచి, నీవు బలవంతుడవై మిదియానీయుల మీదికి పొమ్ము, ఇజ్రాయేలులను శత్రువుల బారి నుండి రక్షింపుము, నేనే నిన్ను పంపుచున్నాను సుమా. ఈరోజు ఈ ప్రార్థనలో నేటి గిదియోను మనమే. ఆమేన్. ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మలను ఈ ప్రార్థన ద్వారా అభిషేకించి పంపుతున్నాడు. ఆమేన్. ప్రభు పంపిస్తే, ప్రభు అభిషేకం ఉంటే శత్రువుల ఎదుట మనకు విజయమే కదా. ఆమేన్. హల్లెలూయా, ఓటమి లేదు. ఆమేన్. హల్లెలూయా, విజయమే. ఆమేన్. ఈ లింకును ప్రతి ఒక్కరికి పంపండి, ఎందుకంటే చాలా మంది ఓడిపోయినట్టు జీవిస్తూ ఉన్నారు. ఓటమి 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 అంటున్నారు. ఇలా పాటలు పాడినప్పుడు, స్తుతించినప్పుడు గిదియోనును దేవుడు లేపునుగాక. ఆమేన్. అందుకే ఈ పాటలు మనం ఇలా పాడబోతున్నాం. లేవాలి లేవాలి గిదియోను సైన్యము, హల్లెలూయా. ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమని, హల్లెలూయా. ఈరోజు పాట పాడినప్పుడు ఎర్ర సముద్రమందును పాయలు చేసి త్రోవ సిద్ధం చేసిన దేవుడు, యేసే నేనే మార్గమని పలికిన యేసు నామంలో మార్గములు మీకోసం తెరవబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ నీవు నడుచు దేశమంతా నీవు సైనికుడులాగా, నేటి గిదియోనులాగా శత్రువును ఓడించడానికి ప్రభు చెప్తున్నాడు, నేనే నిన్ను పంపుచున్నాను. స్తోత్రం. నేను నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి, కనుచూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి, కనుచూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. గిదియోను నేనే అని చెప్పుకోండి. నన్నే దేవుడు అభిషేకిస్తున్నాడు అని చెప్పుకోండి. అభిషేకించి ఇంటిలో కూర్చోవటానికి కాదు. నీవు దేశమంతా ఎక్కడ నడిచినా అక్కడ దైవరాజ్యం నీ ద్వారా రావాలి. ఆమేన్. నేడు గిదియోను పాదాలు నీకు దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. గిదియోను చేతులను నీకు ఇస్తున్నాడు. ఆమేన్. చప్పట్లు కొడుతూ పాడు. లేవాలి లేవాలి గిదియోను సైన్యము, హల్లెలూయా. ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమని, హల్లెలూయా. లేవాలి లేవాలి గిదియోను సైన్యము, హల్లెలూయా. ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమని, హల్లెలూయా. నేను నడచు, ఓహో నేను నడచు దేశమంతా నా యేసునికి సొంతం కావాలి, కనుచూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి, కనుచూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 2 రోజుల ముందు ఫాదర్ బర్క్మాన్స్ గారు పాట పాడిన తర్వాత ఎందుకో ఫాదర్కి ఫోన్ చేయాలని అనిపించింది. అయిపోయిన వెంటనే ఫోన్ చేశాను. సెక్రటరీ తీసుకుని ఫాదర్ గారు షూటింగ్లో ఉన్నారు, తప్పకుండా రేపు మీకు కాల్ చేస్తారు ఫాదర్ అన్నాడు. నేను అనుకున్నాను ఫాదర్ గారు షూటింగ్లో అంత బిజీగా ఉన్న వ్యక్తి మర్నాడు అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు ఫాదర్ క్రీస్తు గారి యొక్క జన్మదినోత్సవం కొనియాడటానికి వెళుతుంటే
కరెక్ట్గా ఫాదర్ గారే నాకు ఫోన్ చేసి, సిరిల్ నేను ఫోన్ చేసినావంట కదా అని చెప్పి నాతో పాటు ఒక తండ్రి కుమారునితో మాట్లాడినట్టు మాట్లాడాడు. Praise the Lord. నేను చెప్పాను, ఫాదర్ గారండి ఇట్లా ఇక్కడికి వచ్చానని చెప్తే ఫాదర్ గారు చెప్పారు, సరే అని చెప్పి ఫాదర్ తనని ఈరోజు మళ్ళీ మాట్లాడతాం ఫాదర్ అంటే, రేపు మాట్లాడి సిరిల్ అన్నాడు. ఆయనతో చెప్పాను, ఫాదర్ మీరు చాలా బిజీగా ఉంటారు కదా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం, నీవు మాట్లాడాలి, నీ ఎప్పుడైనా మాట్లాడవచ్చు, ఏదైనా అవసరం ఉంటే నాతో మాట్లాడమన్నాడు. ఆయన ఆశ ఏంటి తెలుసా? మాలాంటి గురువులు సేవకులందరినీ సైనికులలాగా లేపడం. Praise the Lord. ఫాదర్ గారు రాసిన పాట కదా ఇది. లేవాలి గిదియోను సైన్యం, ధ్వనించాలి యేసే మార్గమని. చేతులెత్తండి, గిదియోనులాగా దేవుడు మనలందరినీ అభిషేకించమని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం 3వ గుర్తులో ఉన్నాం. ఈ పాట రాసినటువంటి ఫాదర్ బెర్క్మాన్స్ గారు, ఆయన పాడిన పాటలోనే అభిషేకం, Praise the Lord. దుష్ట శత్రును బంధించే అభిషేకం, స్తోత్రమే. దైవ సన్నిధిని నిలిపే అభిషేకం. ఆమేన్. నేను ఒకసారి శ్రీలంక వాక్యం బోధించడానికి వెళితే సడన్గా విన్నాను ఫాదర్ బెర్క్మాన్స్ గారు కూడా అక్కడే ఉన్నారని. వెళ్ళాను, ఫాదర్ మీరు కూడా ఇక్కడే ఉన్నారన్నాడు. ఫాదర్ గారు అన్నారు, అవునయ్యా, ఒక మంద తిరిగి దైవరాజ్యంను స్థాపించారు. ఆయన మాటలు Praise the Lord. చిన్న మాటలే చెప్తాడు, దానిలో ఒక అభిషేకం దిగి వస్తుంది. ఫాదర్ గారిని కలిసినప్పుడు చాలా సంతోషం. ఎందుకంటే నేను చిన్న బాబుగా ఉన్నప్పుడు మా అమ్మ పుట్టిన ఊర్లో ఫాదర్ గారు విచారణ గురువుగా పనిచేశాడు. సైకిల్లో అలా వెళుతుంటే నేను చిన్న బాబు ఒక నిలబడుతున్నాను, నేను మేనమామతో చూశాడు. ఈయన అబ్బాయి ఎవరని అడిగాడు. ఈయన చెల్లి కొడుకు అన్నాడు, మా మామ. అలా ప్రారంభమైంది ఫస్ట్ టైం. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి రాస్తున్న పాటలు, మాటలు ఇవన్నీ ఎంతమందిని ప్రోత్సహిస్తూ ఉన్నది. స్తోత్రం. అన్ని సంఘాలలో పాడుతున్నటువంటి పాట. ఆయనకి సంఘాలు లేదు, అందరినీ ప్రోత్సహించేది. మనము వెళ్ళాలి, ఇది ఆయన యొక్క వాంఛ. ఫాదర్కే అంత వాంఛ ఉంటే మన యేసయ్యకి ఎంత వాంఛ ఉంటుంది. వెళ్ళాలి జన సైన్యం, స్తుతి సైన్యం, గెలవాలి విరోధి ఎరికోను, హల్లెలూయా. యెహోషువ 6:20. అంతటా యాజకులు బూరదలు ప్రజలు కేకలు వేసేది.
యాజకులు బూరుద ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరలు మ్రోత విని ప్రజలు యుద్ధనాదం చేయగా కోట గోడ ఉన్నది ఉన్నట్లుగా కూలిపోయాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం అలా పాడాలండి, స్తుతించాలండి. కేవలం వాక్యం బోధించినప్పుడు మాత్రమే కాదు, పాట పాడినప్పుడు ఎరికో గోడ కూలిపోయింది. ఆమేన్. చప్పట్లు కొడుతూ పాడదాం. ఓ ప్రభువా, నీ వాంఛ ప్రతి ఒక్కరు వెళ్ళాలి, నలుమూలలో దైవ రాజ్యం స్థాపించబడాలి. స్తోత్రం. వచ్చునుగాక నీ రాజ్యం. ఆమేన్. ఎరికో గోడలు కూలిపోవునుగా. ఆమేన్. రాబోయే సంవత్సరాలు ఏ పాపపు గోడ గాని అడ్డు గోడ గాని ఉండకూడదని ఆమేన్. చప్పట్లు కొడుతూ పాడదాం. నీ నడచు ఓ నీ నడచు దేశమంతా నా యేసునికి సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. నీ నడచు దేశమంతా నా యేసునికి సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. వెళ్ళుదామా, సువార్తను చాటుదామా, పాట పాడుదామా, ఎరికో గోడను కూలగొడతామా, ఈ మగమ్మారి అనే గోడను కూలగొట్టి ఆమేన్. రాబోయే సంవత్సరాన్ని దేవుడు రెట్టింపు ఆశీర్వాదంతో నింపాలి. ఆమేన్. అందరూ ఏకీభవించి ప్రార్థిస్తేనే ఇది సాధ్యం. అందరూ కలిసి పాడాలి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధించి పాడాలి. వెళ్ళాలి వెళ్ళాలి జప సైన్యం, స్తుతి సైన్యం, హల్లెలూయా. గెలవాలి గెలవాలి విరోధి ఎరికోను. హల్లెలూయా. వెళ్ళాలి వెళ్ళాలి జప సైన్యం, స్తుతి సైన్యం, హల్లెలూయా. గెలవాలి గెలవాలి విరోధి ఎరిగోను. హల్లెలూయా. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. నీ నడచు దేశమంతా నా యేసునికి సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. ఎరికో గోడలు కూలిపోనుగా. ఆమేన్. మన ప్రార్థన జప సైన్యం, మనం స్తుతి సైన్యం. మన ఆయుధం ఏంటిది? ప్రార్థన. మన ఆయుధం ఏంటిది? స్తుతి. స్తోత్రం. ప్రతిరోజు మనం ఇలా చేసినప్పుడు మార్గములు 2022లో తెరవబడునుగా. ఆమేన్. చేతులకి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చాలా రోజుల ముందు కొన్ని విన్నపములు మీ ముందు ఉంచాను. తప్పకుండా మీరు మర్చిపోయి ఉంటారని నాకు తెలుసు. అదేమిటంటే, చాలామంది రిటైర్డ్ టీచర్స్, కొంతమంది ఇంకా దంపతులు పెళ్లి చేసుకున్నవాళ్ళు, తర్వాత యువకులు, కొంతమంది పెళ్లి చేసుకోకుండా జీవితాంతం దేవుని కోసం అంకితం చేయాలని ఆశించేవాళ్ళు, ఇంకా కొంతమంది బ్యాచిలర్గా ఉద్యోగం చేసుకుంటూ డబ్బు సంపాదించేవాళ్ళు. ఇలా తమిళనాడు నుంచి ఆంధ్ర, తెలంగాణలో చాలామంది డిఫరెంట్ టైమ్స్లో నన్ను అప్రోచ్ చేశారు. అదేంటంటే, ఫాదర్ గారండి, మేము కూడా ఈ మినిస్ట్రీలో ఒక భాగం మాకు ఇవ్వకూడదా, మీ సంస్థ నుండి అలాంటి ఛాన్స్ లేదా అని అడుగుతున్నారు. నేను చెప్పాను, మా సంస్థలో నేను ఒక చిన్న సభ్యుడు అంతే, కానీ తప్పకుండా దీనిని నేను మా సంస్థలో ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు చెప్తానన్నాడు. చెప్పాను కూడా. కొన్ని దినముల ముందు ప్రభు చిత్తమైతే ఆ నిర్ణయములన్నీ ఈ రోజుల్లో జరుగుతుండగా, ప్రభు చిత్తంలో ఉంటే, లేదంటే వద్దు, దేవుని చిత్తంలో ఉంటే. ఎందుకంటే చాలామంది గురువులు ఎంత ఆసక్తితో వచ్చి ఉన్నారంటే, ఎంత ఆసక్తితో సిస్టర్స్ కొన్నారు. ఈరోజు ఇక్కడ రికార్డింగ్ వస్తుంటే ఒక సహోదరి అడిగింది, ఫాదర్, ఈ స్టడీ ఆ స్టడీకి మధ్యలో ఒక 6 నెలలు లేకపోతే 5 నెలలు నాకు గ్యాప్ ఉంటుంది, అప్పుడు మీతో పాటు అక్కడ సేవ చేయడానికి అవకాశం ఉండదని అడిగారు. ఇలా చాలామంది ఉన్నారు దైవ చిత్తంలో ఉంటే. అందుకే ఈ గుర్తులో ఫాదర్ గారు పాడిన పాట తెరవాలి సువిశేష తలుపులు అని ఫాదర్ గారు రాశారు. పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు అని ఫాదర్ గారి ద్వారా దేవుడు రాపించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సైతానుడు ఎట్లా ఆడుకుంటున్నాడో మీకు తెలుసు. ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఈ టైంలో చాలా మంది ముందుకు వచ్చి వాళ్ళు ఉన్నటువంటి పరిమితంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నటువంటి వాతావరణం అక్కడే దైవ రాజ్యమును వాళ్ళు ఉన్న పరిస్థితిలో ఆ ప్రాంతంలో చేయటానికి ఎందుకో దేవుడు నాకు అలాంటి ప్రేరేపణ ఇస్తున్నాడు. ఇది దైవ చిత్తమా, నేనే ఊహించుకుంటున్నానా నాకు తెలీదు అని మీ ప్రార్థన చేయండి. దేవుని చిత్తం ఉంటే మాత్రం చెప్పండి, ప్రార్థన చేయండి. మా ఫౌండర్ మిషనరీస్ని వేరే దేశములకు పంపాలని అనుకున్నప్పుడు కొందరు అన్నారు, హీ మస్ట్ బి అ ఫూలిష్ ఫెల్లో ఆర్ అ సెయింట్ అన్నారు. ఆయన ఒక మూర్ఖుడుగా ఉండాలి, లేకపోతే పునీతుడు అన్నారు. కొన్నిసార్లు మనం చెప్పేది అంత సులభంగా ప్రజలు ఇది సాధ్యమా అని అనుకుంటారు. చాలా ఆశలు ఉన్నాయి, అవన్నీ దేవుని చిత్తమైతే. నా ఆశలన్నీ లోకమగ్రంగా కాదు, సువిశేష తలుపులు తెరవబడాలని ప్రార్థించండి. దేవుని చిత్తమైతే. మత్తయి సువార్త 9:35 నుంచి యేసయ్య గ్రామములు తిరిగాడు, పట్టణములు తిరిగాడు. సరిపోదు యేసయ్య తిరిగితే. తర్వాత ఏమన్నాడు తెలుసా? ఏడ్చుకుంటూ 9:38లో, మత్తయి 9:38లో, కోత ఎక్కువగా ఉన్నది, పనిచేయవారు కావాలని ప్రార్థించండి అని ఏడ్చాడు. ప్రార్థిస్తాం. దైవ చిత్తమైతే, మనకు ప్రభు ఇచ్చినదాన్ని దైవ చిత్తం అయితే, దేవుని ప్రేరేపణ అయితే, మనుషుల ప్రేరేపణ ఏది జరగకూడదని చప్పట్లు కొడుతూ, దేవా తెరవాలి సువిశేష తలుపులు, పెరగాలి అభిషేక తిరుసబడు. ఆమేన్. చప్పట్లు కొడుతూ పాడుదాడు. నడచు ఓహో నీ నడచు దేశమంతా, నా యేసునికే సొంతం కావాలి. కను చూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. నీ నడచు దేశమంతా, ఎన్ని చోట్ల ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నా సొంతం కావాలి. తలమంతా దేవునికి సొంతం కావాలని చూచు భూమి అంతా ఆశ ప్రతి ఒక్కరు రావాలని ప్రార్థిస్తాం. కల్వారి ధ్వజం చూడాలి. ప్రార్థిస్తాం. దైవ చిత్తమైతే, ఇవన్నీ దైవ ప్రేరణ అయితే
తెరవబడాలి సువిశేష తలుపులను ఆమేన్. ప్రభుని ప్రార్థించండి. దాంట్లో మీరు కూడా కొంతమంది ఉంటారేమో, వేచి ఉన్నారేమో. దేవా నీ చిత్తమైతే జరుగునుగా కానీ చప్పట్లు కొడుతూ పాడు. తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు, హల్లెలూయా పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు, హల్లెలూయా తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు, హల్లెలూయా పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు. హల్లెలూయా నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. దేవాని చిత్తమైతే సువిశేష తలుపులను తెరవమయ్యా. ఆమేన్. అభిషేక తిరుసభలుగా మా తిరుసభలు మారేటట్టు ఉజ్జీవం కలిగించుమయ్యా. ఆమేన్. దానికోసం మమ్మల్ని పనిముట్లుగా వాడుకో దేవాని చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి గుర్తుకొచ్చి ఉన్నాం. దేవుడు మనందరికి ఇచ్చిన వరములన్నీ వాడబడాలని చిన్న చిన్న ప్రేరేపణ కలిగినప్పుడు అది క్యాలెండర్ రూపంలో, లేకపోతే ఒక పాట రూపంలో, లేకపోతే ఇలాంటి కార్యక్రమం యేసుతో 40 రోజులు, తర్వాత కరోనా సమయంలో కరుణ కొరకు చిన్న చిన్న ప్రేరేపణ. నా ఆశ ఇవన్నిటి ద్వారా ఇంతవరకు మీ ఇంటిలో జరగని అద్భుత కార్యములు జరగాలని. ఆమేన్. మీరు బైబిల్ మూసుకొని బైబిల్ తెరిచి చూడండి, ఇది నా ఆశ లేదా అని మీకు ప్రభు చూపిస్తాడు. కారణం, ప్రజలు నశించిపోతున్నారు, పాపం కలవరత్వంతో ఉన్నారు, చాలా ప్రశ్నలతో ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక ప్రోగ్రాం, ఏదో ఒక క్యాలెండర్, ఎట్లయినా రక్షించాలని ఒక ఆశ, వాంఛ. ఫాదర్ గారు నిన్న తన జన్మదినోత్సవ సందర్భంగా ఫాదర్ క్రిస్తు గారు అన్నారు, నా వయసు ఇప్పుడు 61, ఈ వయసులో నాకు ఇలాంటి పండుగ తర్వాత జన్మదినోత్సవం కొనియాడాలని అంత ఆశ లేదు, కానీ నేను ఎంత నమ్మదగిన వ్యక్తిగా ఉన్నానో దాన్ని కొనియాడాలి చెప్పారు.
మదర్ తెరెసాను కోట్ చేసి చెప్పారు. ఇట్స్ నాట్ సక్సెస్, ఇట్స్ ఫెయిత్ఫుల్నెస్ అన్నారు. ఎంత జయం సాధించారని కాదు, ఎంత ప్రామాణికముగా జీవిస్తున్నారని చెప్పేసి. ప్రతి ఒక్కరూ పెళ్లి జీవితంలో, గురుత్వ జీవితంలో ప్రామాణికముగా ఫాదర్ గారు చెప్పినట్టు అలా జీవిస్తే దైవ రాజ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆమేన్. సాతాను రాజ్యం కూలిపోతుంది. ఆమేన్. అందుకే దయచేసి 24/7 జాయిన్ కండి. మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ చూసుకోండి, కుటుంబాన్ని చూసుకోండి, మీ పనులు చూసుకోండి. కానీ సైతానుడు బాగా ఆడుకుంటున్నాడు, భయంకరంగా ఉన్నది లోకం. ఇది ఆపాలంటే, వచ్చే సంవత్సరం దేవుడు దీవించాలంటే ప్రత్యేక ప్రార్థన కావాలి. దేవా, ఈరోజు ఆల్రెడీ మంగళవారం అయ్యాయి, ఇక కొన్ని రోజుల్లో నూతన బిల్డింగ్ ఓపెన్ కావాలి, ఇంకా పనులు నడుస్తూ ఉన్నాయి. అన్నీ చక్కగా జరిగి ప్రజలందరికీ దాన్ని అందించే భాగ్యం దయచేయమని, ఈ స్థలములలో అద్భుత కార్యములు జరగాలని, సైతాను రాజ్యం కూలిపోవాలని, ఆమేన్. నిర్గమకాండం 34:10 ప్రకారం అద్భుత కార్యములు జరగాలని, 1 యోహాను 3:8 ప్రకారం సాతాను రాజ్యం కూలిపోవాలని ఆమేన్. పాడుదామా చివరి గుర్తులో గట్టిగా చప్పట్లు కొడుతూ, యేసయ్యా అద్భుత కార్యములు రాబోయే సంవత్సరం కోసం సిద్ధపాటు దినం ఇవి. 22 రోజులు పోరాడుతున్నాం. 22 రోజులు 6:30 గంటలకు దివ్య పూజావళిలో మా గురువులు ప్రతిరోజు భారముతో ప్రార్థిస్తున్నారు. అద్భుతం జరగాలని, సైతాను రాజ్యం నశించిపోవాలి. ఆమేన్. అట్లే జరుగునుగా కానీ చప్పట్లు కొడుతూ చివరి గుర్తులు పాడండి. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి, కనుచూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. నీ నడచు దేశమంతా స్తోత్రం. నా యేసునికే సొంతం ఆమేన్. కావాలి. థాంక్ యూ లార్డ్. కనుచూచు భూమి అంతా మేము అంగీకరిస్తున్నాం, ఏకీభవిస్తున్నాం. అట్లే జరుగును గాక. చప్పట్లు కొడుతూ, ఓ ప్రభువా, జరగాలి జరగాలి అద్భుత కార్యములు, నశించాలి నశించాలి సైతాను కృత్యములు. ఆమేన్. అందరూ ఏకీభవించాలి. అడిగితే ప్రభు కాదంటాడా? అవునుగా అంటాడు. చప్పట్లు కొడుతూ ఆమేన్ ఆమేన్ అని చెప్పి పాడుదాం. జరగాలి జరగాలి అద్భుత కార్యములు, హల్లెలూయా. నశించాలి నశించాలి సైతాను కృత్యములు. హల్లెలూయా. జరగాలి జరగాలి అద్భుత కార్యములు, హల్లెలూయా. నశించాలి నశించాలి సైతాను కృత్యములు. హల్లెలూయా. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి, కను చూచు భూమి అంతా. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఎక్కడ కన్ను చూస్తున్నాను ఆ స్థలమంతా కల్వారి ధ్వజం చూడాలి. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి, కను చూచు భూమి అంతా. ఎప్పుడు నీ రాజ్యం వచ్చునో ఆ దర్శన భాగ్యమును ఆత్మీయ కన్నును తెరచి మా అందరికీ దయచేయుమయ్యా. రాబోయే సంవత్సరం ఈ కన్నీళ్ళు వద్దు, ఈ మహమ్మారి వద్దు. అందరి ఇంటిలో అద్భుత కార్యములు జరగాలయ్యా. ఈ ఉద్దేశం కోసం చేతులెత్తి ప్రార్థిస్తుంది. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. అమృత రాజారావు, లక్ష్మణరావు, రాధాకృష్ణన్, విజయ, రాఘవేంద్ర, రుక్మిణి, శాంతి, మీ అందరినీ మీ పాదాలను దేవుడు అభిషేకించి ఆమేన్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇన్ని రోజులు అవమానమునకు గురి అయ్యారు. కానీ ఈ రోజు నుండి మీ ద్వారా మీరెక్కడ పాదాలు మోపినా అక్కడ మీ పాదాలు సుందరమైన పాదముగా సువార్తను మోసుకొని వెళ్ళి ఎలిజబెత్ అమ్మకి ఇచ్చిన మరియ తల్లి పాదాల్లాగా మారునుగాక, ఆమేన్. మారునుగాక. ఆమేన్. ఓ ప్రభా, బీపీ ఫ్లక్చువేట్ అవుతున్న ఒక వ్యక్తిని ఇప్పుడు అది కంట్రోల్ అయ్యే విధంగా చేసినందులకు స్తోత్రం. స్తోత్రమయ్యా. గొంతు పట్టినట్టు సైతాను దాన్ని పట్టి ప్రభా బంధిస్తూ ఉన్నాడు, అది రిలీజ్ అవుతున్నందుకే ఇప్పుడు నీకు స్తోత్రం. స్తోత్రం. యూరినరీ ఇన్ఫెక్షన్ నుండి ప్రభా 23 మందిని ఈరోజు స్వస్థపరచినందులకై నీకే స్తోత్రం. స్తోత్రం. ముఖమంతా ప్రభా అట్లా పీక్కొని పోయినట్టు ప్రభా మొత్తం మరి ప్రశాంతత లేదు, ఏదో ఒక చీకటి శక్తిలాగా ఆవరించి ఆ వ్యక్తి బాధపడుతుంది. ఇప్పుడు అక్కడ విడుదల కలుగుతున్నందులకు ఇష్టం. ఇంకా ఎన్నో నాకు తెలియని విషయాలు ఈరోజు జరిగింది ప్రభా. నీవు నరుడు, నేను నరుడు, నీవు దేవుడవు. నీవు చేసిన కార్యములకు స్తోత్రం. త్వరలోనే బిడ్డలు సాక్ష్యం చెప్పబోతున్నారు కావున నీకు స్తోత్రం చెల్లించి ఓ ప్రభా, కొన్ని రోజులే ఉన్నాయి ఇంకా ఇనాగరేషన్ జరగటానికి. అన్ని పనులను సక్రమంగా చేసి అందరికీ ఆనందకరమైన దినముగా మార్చమని, ఏ ఆటంకాలు జరగకుండా అన్నిటినీ శ్రద్ధ వహించి దీవించమని, ఇక్కడ ఉన్న బిడ్డలను ఇక ఎక్కడెక్కడ ఈ వాక్యం వింటున్నారో వాళ్ళందరినీ ఎక్కువగా ప్రార్థనతో ఈ రోజుల్లో గడిపి ఆ రోజును చూచే భాగ్యమును దయచేయమని మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఓ ప్రభు, ఎక్కడెక్కడ క్యాలెండర్ కోఆర్డినేటర్స్ పని చేస్తున్నారో అక్కడ ఫోన్ చేసి ఎంతమంది దాన్ని స్వీకరిస్తూ ఉన్నారో వాళ్ళ ఇళ్లలో ప్రశ్నలకు జవాబు దొరుకునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మనము ఈ ముత్తంగి కేంద్రం ద్వారా చేసిన చిన్న చిన్న ప్రయత్నం ద్వారా గొప్ప కార్యములు మీ ఇంటిలో జరిగి దేవునికి మహిమ కలిగించే విధంగా మిమ్మల్ని దీవించునుగాక. నీ నడచు దేశమంతా నా యేసు నీకే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా
కల్వారి ధ్వజం చూడాలి. అట్లే జరుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.